ప్రెజెంట్ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటున్న మీనాక్షి గురించి ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లిపీట లెక్కనుందట. టాలీవుడ్ లో బాగా పేరున్న ఒక పెద్ద కుటుంబానికి చెందిన యంగ్ హీరోతో కలిసి ఈ అందాల తార 7 అడుగులు వేయనుందని ప్రచారం జరుగుతోంది. ఇదంతా ఎందుకు, ఎక్కడ, ఎప్పుడు, ఎలా మొదలైందో తెలియదు కానీ మీనాక్షి చౌదరి పెళ్లి వ్యవహారం మాత్రం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పటి వరకు అటు మీనాక్షి నుంచి కానీ, సదరు హీరో ఫ్యామిలీ నుంచి కానీ ఈ విషయంపై స్పందించిన దాఖలాలు లేవు. అయితే ఈ హీరో ఎవరో కాదు, సుశాంత్. ఇచ్చట వాహనంలో నిలుపరాదు సినిమాతో మీనాక్షిని తెలుగులోకి తీసుకొచ్చాడు సుశాంత్. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇప్పటికీ అది కంటిన్యూ అవుతూనే ఉందట. తరచుగా ఈ ఇద్దరు కలుస్తారట. అందుకే ఇలాంటి రూమర్లు వచ్చి ఉంటాయని తెలుస్తోంది. ఈ పెళ్లి వార్తల్ని మాత్రం నెట్టింట్లో కొందరు కావాలని ట్రెండ్ చేశారు. అయితే ఎట్టకేలకు ఈ రూమర్ పై మీనాక్షి స్పందించిందని తెలుస్తోంది. ప్రస్తుతానికి నేను సింగిల్ గా ఉన్నాను. త్వరలో పెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేదు. ప్రతి నెలలో నాకు కొత్త రిలేషన్షిప్ లేదా కొత్త సినిమా గురించి రూమర్స్ పుట్టించడం సర్వసాధారణం అయిపోయింది అని మీనాక్షి చెప్పిందట. తద్వారా తన పెళ్లిపై వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టింది అందాల తార. ఇక సినిమాల విషయానికి వస్తే మీనాక్షి మాత్రం ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో ఫుల్ స్పీడ్ మీదుంది. కోలీవుడ్, టాలీవుడ్ అంటూ దూసుకుపోతోంది. విజయ్ గోట్ మూవీతో అక్కడ మంచి క్రేజ్ ను దక్కించుకుంది. ఇక్కడ వరుస చిత్రాలతో ఊపు మీదుంది. లక్కీ భాస్కర్ అంటూ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. వెంకీ మామ, అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నాం అనే చిత్రంలో మీనాక్షి మంచి గ్లామరస్ రోల్ ను పోషిస్తున్నట్టుగా తెలుస్తోంది. సంక్రాంతి బరిలోకి దిగుతున్న ఈ చిత్రంలో మీనాక్షి ఎలాంటి ఫలితాల్ని అందుకుంటుందో చూడాలి.